హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. నేను ఇప్పుడైతే మేడారంలోని సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాను. తెలంగాణలోనే అతిపెద్ద జాతర వచ్చేసి ఇక్కడే జరుగుతుంది. మేడారంలో సమ్మక్క సారక్క జాతర అంటారు. ఇక్కడ చూసారా, పిల్లల్ని వచ్చేసి తక్కెడలో మనకి తిరుపతిలో చూస్తుంటాం కదా, తక్కెడలో బంగారం కానీ సిల్వర్ కానీ పెట్టి ఎంత బరువు ఉంటే అంత ఇస్తారు. కానీ మేడారంలో టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డబ్బులు కానుకలు చాలా తక్కువ ఇస్తారు. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే అమ్మవార్లకి మీరు బదులుగా చెల్లించేది బంగారం. అంటే అక్కడ వాళ్ళకి బెల్లాన్ని బంగారంగా చెల్లిస్తారు. ఈ టెంపుల్లో మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతాయని ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు. కాబట్టి సమ్మక్క సారక్క జాతరప్పుడు కొన్ని కోట్ల మంది వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకుంటారు. వచ్చి వాళ్ళు మొక్కుకున్న కోరికలు నెరవేరితే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. నేను మొదటిసారి అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, నేను ఇక్కడ గమనించింది, ఈ టెంపుల్లో అన్ని గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నట్టు ఈ టెంపుల్లో విగ్రహాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ప్రకృతిని దేవతలా భావిస్తారు. కాబట్టి గద్దెలను అక్కడ ప్రతిష్ఠించి గద్దెలకి పసుపు కుంకుమతో పూజలు చేస్తారు. ఇక్కడ చూడండి, కోరికలు తీరిన భక్తులందరూ వచ్చి వాళ్ళ మొక్కులు అయితే చెల్లిస్తున్నారు అమ్మవార్లకి. ఈ మేడారంలో జాతర అసలు ఎందుకు జరుపుతారంటే, 12వ శతాబ్దంలో ఈ మేడారంని పరిపాలిస్తున్న పడిగిద్దరాజు కాకతీయుల రాజుల దగ్గర సామంతుడిగా పనిచేస్తూ ఉండేవారు. అయితే అప్పట్లో మేడారంలో బాగా కరువు కాటకాలతో ఉండటం వల్ల ప్రజలు పన్నులు కట్టలేకపోతారు. దానికి ఆగ్రహించిన కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో పడిగిద్దరాజు, జంపన్న, సారక్క, నాగులమ్మ వీళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఒక్క సమ్మక్క మటుకు శత్రువులతో యుద్ధం చేస్తూ చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమవుతుంది. ఆమె అదృశ్యమైన చోట ఒక్క కుంకుమ వరిన మాత్రమే దొరుకుతుంది. అందుకనే సమ్మక్క సారక్క జాతరకి ముఖ్యంగా పసుపు కుంకుమ మెయిన్గా గద్దెలకు పూసి జాతర నిర్వహిస్తారు. సంపత్